ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి, దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ, జ్యోతిష్కుల్ని కానీ, ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా
మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా, మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు, ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా, ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య, దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు గనక గమనించినట్లయితే ఆదాయము 2గాను, వ్యయము 8గాను సూచిస్తోంది. రాజపూజ్యత 4, అవమానము 2గా సూచిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ విషయంలో వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క ప్రాతికూల్యత వలన అవి ప్రభావితం చేస్తూ వీరి పడ్డ కష్టానికి సరైనటువంటి ఆదాయము లేక
ఉన్నటువంటి పరిస్థితులు గ్రహస్థితులు వీరిని ఆర్థికపరమైనటువంటి కుటుంబ ఖర్చుల యందు నిమగ్నం చేసి ఊపిరి ఆడనివ్వనటువంటి పరిస్థితిని కలుగజేసే పరిస్థితి కుంభరాశికి ఏర్పడుతోంది. ముఖ్యంగా కుంభరాశిలో నక్షత్రాలను కనుక గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రము మరి 3-4 పాదాల వారు, అట్లాగే శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు మరి ఈ నక్షత్ర సమూహము కుంభరాశి కింద వస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో శుభగ్రహమైనటువంటి గురువు యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం వలన 3 రాశుల యందు గురువు సంచరించడం ద్వారా వీరికి 2 సార్లు విశేషమైనటువంటి మంచి యోగాలు కలుగుతున్నాయి. అందులో ఈ యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి యోగదాయకమైనటువంటి గ్రహస్థితిగతులు ధన లక్ష్యాన్ని చేరుకునేటటువంటి పరిస్థితిని, వీరికి ఉన్నటువంటి ఆలోచనలు కోరికలు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చక్కటి ఆలోచన ప్రతిభతో వీరు తమ యొక్క వాక్కుని తెలివితేటల్ని ఉపయోగించి వ్యాపారం వృద్ధి ద్వారా కావచ్చు, లేకపోతే బంధువుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఉల్లాసవంతమైనటువంటి ఉత్సాహం పరంగా కావచ్చు, లేకపోతే స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా కావచ్చు విశేషమైనటువంటి ధన లాభము కలుగుతోంది. అట్లాగే షేర్స్లోనో స్పెక్యులేషన్స్లోనో స్టాక్ మార్కెట్లోనో ఏదో రకంగా ధనము దాచుకున్నటువంటి వారందరికీ కూడా కుంభరాశి వారికి జూన్ 1 వరకు కూడా అనుకోకుండా చాలా ఆకస్మికమైనటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి ధనలాభాలు కలగటానికి, భాగ్యము పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతాన యోగము కలిగేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి చాలా చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరి యొక్క తెలివితేటలకి ఏకాగ్రతకి కూడా భగవంతుడు సరైనటువంటి ధనము అనేటటువంటి లాభము అనేటటువంటి భాగ్యము అనేటటువంటి వరాన్ని ప్రసాదిస్తున్నాడు జూన్ 1 వరకు కూడా. కాబట్టి ఈ యొక్క కాలాన్ని వీరు గనక కొంతమందికి ధనాన్ని కానీ వస్త్రాలని కానీ లేకపోతే ఏదైనా పూజల ద్వారా కానీ ఏదో రకంగా గనక ఈ కాలాన్ని కొంచెం వినియోగపరిస్తే భగవంతుడు వీరికి ఇంకా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలని గౌరవ పురస్కారాలని కూడా అందజేస్తూ ఉండేటటువంటి అవకాశం లభిస్తుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు అంటే సంతాన పరంగా కానీ లేకపోతే ఏదైనా కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే కనుక వ్యాపార పరంగా ఇవన్నీ కూడా చక్కగా వెసులుబాటు కలగజేస్తున్నాడు ఈ గురు మహానుభావుడు. ఏదైనా దీర్ఘకాలిక పరమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా, రుణబాధలున్నా, శత్రుపీడలున్నా కూడా ఇవన్నీ కూడా తొలగింపజేసి గురుడు మహాయోగాన్ని ఇస్తున్నాడు కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి మరల ఈ గురువు అనేటటువంటి వాడు జూన్ 2వ తేదీ నుండి దాదాపుగా అక్టోబర్ నెలాఖరు 31 వరకు కూడా షష్ఠమ స్థానమైనటువంటి భీతి స్థానమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు ఉద్యోగపరంగా కొంతమందికి చక్కటి లాభం కలుగుతుంది. కానీ అదే సిచ్యువేషన్లో వీరికి ఉన్నటువంటి గృహ నిర్మాణాదుల పరంగా కానీ ఏదైనా రియల్ ఎస్టేట్లో భూమి పరంగా తీసుకున్నా, తల్లి యొక్క అనారోగ్య సూచనల పరంగా, లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్కి రుణం ఇవ్వడం ద్వారా కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కనిపిస్తున్నాయి. అట్లాగే తల్లి తరపు బంధువులు కుటుంబంలో వారు కూడా కొంత వీరి మీద వ్యతిరేక భావాన్ని కలిగి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రోగ బాధలు కొంతవరకు వీరి యొక్క ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కూడా అట్లాగే లాభాన్ని ఛేదించాలి అనేటటువంటి వ్యాపార స్థితిగతుల్ని కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత వెసులుబాట్లు కలుగుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో, లాభకరమైనటువంటి విషయాలలో ఎంతో ప్రయత్నం చేస్తారు. కొంతమందికి విదేశీ ఉద్యోగపరంగా విదేశీయాన యోగం కలగటానికి ఇది ఒక అవకాశం. అంటే కుటుంబానికి దూరం అవ్వటం. కాబట్టి మనోవ్యాకులత, మనోచిత్త చాంచల్యము, కోరికల యొక్క ప్రవాహము, అట్లాగే లాభం మీద ఉన్నటువంటి ఆపేక్ష ఒక్కోసారి వీరి యొక్క ఆరోగ్యము, దేహ కాంతి మీద పడి కాస్త సౌలభ్యకరమైనటువంటి దేహము కాస్త కరువయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. తల్లిగారి యొక్క ఆరోగ్యము జాగ్రత్త. ఈ సమయంలో అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వీరు తప్పనిసరిగా ధనప్రాప్తి కోసం కానివ్వండి, భార్యాభర్తల మధ్య అనుకోని కలహాల వలన కోర్టులు వ్యవహారాల గురించి నివృత్తి జరగటానికి వీరు గురుగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యము కూడా గురువుకి సంబంధించినటువంటి ఏదైనా సరే అధిష్టాన దేవత ఉంటారు, అది దత్తాత్రేయులు వారు కావచ్చు, ఆయన యొక్క దేవాలయ దర్శనాలు కావచ్చు,
దత్తకి సంబంధించినటువంటి ఏదో ఒక శ్లోకాన్ని పారాయణ చేయటము, అట్లాగే ప్రతి మాస శివరాత్రికి కూడా శత్రు రోగ రుణబాధ నివృత్త్యర్థం అని చెప్పుకొని వీరు తప్పనిసరిగా గురువారం పూట కానీ మాస శివరాత్రి రోజు కానీ శనివారం పూట కానీ వీరు రుద్రాభిషేకము లేకపోతే పాశుపత రుద్ర హోమము కానీ చేసుకోవడం, మృత్యుంజయ హోమం చేసుకోవడం చాలా విశేషప్రదము ఈ సమయంలో. ఎందుకంటే ద్వితీయంలో ఈ కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావము కాస్త అత్యంత ప్రాతినిధ్యం వహించి ప్రతికూల భావాల్ని కలుగజేస్తుంది. ఆర్థిక సంక్షోభాల్ని, కుటుంబ ఎడబాటుల్ని, కుటుంబంలో వీరికంటూ సరైనటువంటి మాట నిలకడ లేకపోవటము, పెట్టిన పెట్టుబడుల్లో ఆర్థికంగా కూలబడిపోయేటటువంటి పరిస్థితులు ఏలినాడి శని ప్రభావం కుంభరాశిలో కొంతవరకు ఇబ్బందిగా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాగ్రత్తగా మాట్లాడితే గనక కుటుంబంలో కాస్త స్థిరమైనటువంటి అభిప్రాయాలు వీరిని గౌరవించే స్వభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే కుటుంబంలో శత్రుబాధ ఎక్కువ అవుతుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఆర్థికంగా పతనం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆకస్మికంగా కొన్ని కోర్టు కేసులు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లకు కానీ ఆర్థిక సంక్షోభాల విషయంలో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైనటువంటి తగాదాల విషయాల్లో మీరు వెళ్ళే అవకాశం కుంభరాశి వారికి కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, దాని తర్వాత ఎవరో ఒక మధ్యవర్తుల ద్వారా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క గురువు యొక్క ప్రభావము కుంభరాశి వారికి మరలా నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 15, 20 తేదీ వరకు కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఎవరైనా సరే వివాహం కావాలి అనుకొని సంకల్పించుకున్నటువంటి వారికి, బాధపడేటటువంటి వారికి ఇష్టపూరితమైనటువంటి వివాహ సిద్ధి కలుగుతోంది. ఇంట్లో చక్కగా బాజాబంజంత్రులు మోగి వివాహపరమైనటువంటి ఆనందోత్సాహాలు వీరికి మరి ఎన్నో రకాలైనటువంటి హ్యాపీనెస్ని, సంతోషాలని కలుగజేస్తున్నాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్య స్వభావము, ప్రేమానురాగాలు వీరిలో చక్కటి అనుభవాలని అట్లాగే చక్కటి యోగాల్ని కలుగజేస్తున్నాయి. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కొన్ని అవకాశాల ద్వారా కూడా మరి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వీరికి ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో వీళ్ళకంటూ ఒక గౌరవ మర్యాదలు కలుగుతున్నాయి. వివాహంతో పాటుగా సంతాన ప్రాప్తి కలిగే అవకాశము, అంటే ద్వితీయ సంతానం కలిగే ప్రాప్తి కూడా కలిగే అవకాశము. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులకి మంచి పదవుల ద్వారా కానీ, పెట్టిన డబ్బు యొక్క పెట్టుబడుల ద్వారా ఇప్పుడు మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చి ఆర్థికంగా నిలబడటము, అప్పులు తీర్చేయటము, వీరికంటూ ఉన్నటువంటి వాక్ సంభాషణతో కావచ్చు, పరిచయాలతో కావచ్చు రాజకీయ రంగంలో ఒక స్థాయికి వెళ్తారు. అట్లాగే చిత్రసీమలో కానీ, చలనచిత్రసీమలో కానీ, క్రీడారంగంలో కానీ, లలిత కళల్లో కానీ ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ ద్వారా ఉన్నతమైనటువంటి ధన సంస్కారాలు, అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో సౌకర్యపరమైనటువంటి కీర్తి సన్మానాలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు కుంభరాశి వారికి మరి 12వ స్థానంలో దుస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము, అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కులతో పాటుగా మోసపూరితమైనటువంటి ఇబ్బందులు, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక మానసిక సంక్షోభం అనుభవించే పరిస్థితులు. ఎందుకంటే కుంభరాశిలో రాశిలోనే రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు. అంటే ఇక్కడ రాహుకేతువులు అనేటటువంటి వారు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సర్పదోషాన్ని కలుగజేస్తున్నారు. కాబట్టి అనారోగ్యపరమైన సమస్యలు, అనుకున్న ప్రతి కార్యక్రమాల్లో ఆటంకాలు, ప్రతిబంధకాలు, అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా, భార్య యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తటము, వ్యాపారంలో నష్టాలు రావటము, అట్లాగే నమ్మిన వారు మోసం చేయటము, వీరు అనుకున్న ప్రతి లాభము నష్టంగా పరిగణించటము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీరు ఈ డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల యొక్క అనుకూలత కోసము సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దాని ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలు కూడా మీకు కలగనేరవు. వివాహానికి చక్కటి దారి దొరుకుతుంది. ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన వలన వివాహ సిద్ధి కలుగుతుంది. ప్రేమికులకి సంతానపరమైనటువంటి యోగం కావాలనుకునే వాళ్ళకి గణపతి ఆరాధన, సంతానపరంగా వివాహపరంగా కావాలంటే తప్పనిసరిగా వివాహ పాశుపత హోమం అని ఉంటుంది. స్త్రీలకైతే గనక వరపాశుపత హోమము, పురుషులకైతే గనక కన్యా పాశుపత హోమం ఉంటుంది. అవి చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మరి డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా రాహువు 12వ స్థానంలో 12వ స్థానంలో ఉండి అప్పుల పరంగా ఇబ్బంది పడటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు దగ్గరికి రావటము, తెలియకుండా తెలుసో వీరు పెట్టినటువంటి పెట్టుబడులు అమాయకత్వంతో పెట్టడం వలన
అవతల వాళ్ళు మోసం చేయటము, దేహ అనారోగ్యము, అట్లాగే వీరికి ఉన్నటువంటి తేజస్సు పడిపోవటము, అట్లాగే దూర ప్రాంత ప్రయాణాలప్పుడు కొన్ని ప్రమాదాలు కలగటము, ఉద్యోగ వ్యవస్థలో వీరు ధైర్యంగా ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో అక్కడ అపవాదులు, అట్లాగే అనుమానాలు, దాని ద్వారా వీరు మానసిక నిర్వీర్యం కలగటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశము కుంభరాశి వారికి మరి జరగబోతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుల బాధలు అయ్యే అవకాశం, అంటే గృహపరంగా యోగం కలుగుతుంది, గృహం కట్టుకునే అధికారము అవకాశం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, కానీ అప్పులు మాత్రం అయ్యే అవకాశము కేతువు ఇస్తున్నాడు. కాబట్టి వీరు ముఖ్యంగా రాహుగ్రహ దోష పరిహారార్థమై డిసెంబర్ 5 తర్వాత దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆరాధన ఏదో ఒకటి హోమరూపకంగానో సూక్తపూర్వకంగానో చేయండి. మీరు మాత్రము హనుమాన్ చాలీసా నిత్యము చదవాల్సిందే ఈ సంవత్సరం అంతా. అట్లాగే రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపతాన్ని, అట్లాగే శని రాహు కేతువులకి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా జపదానాదుల్ని, అట్లాగే పాశుపత హోమాలని, మృత్యుంజయ పాశుపత హోమాన్ని, మృత్యుంజయ జపాన్ని చేసుకున్న ఎడల చక్కటి ఆరోగ్యంతో పాటుగా అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళగలిగేటటువంటి ఐశ్వర్యము, అంటే మేధస్సు, తెలివితేటలు, జ్ఞానము అపారంగా ఆ భగవంతుడు మీకు ఇవ్వటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఏదేమనుకున్నా సరే కుంభరాశి వారు భయపడకుండా, ఇది కాకుండా వారు జన్మించినప్పుడు జన్మజాతకంలో ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఉంటుంది. ఆ లగ్నరీత్యా జరిగేటటువంటి కొన్ని దశలు, అంతర్దశలు శుభప్రదమైనవైతే అవి గోచారంలో ఈ గ్రహాలు ఇస్తున్నటువంటి కొన్ని ఫలితాలను టాలీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం యుగాది వస్తుంది. కాబట్టి ఈ యుగాది పర్యంతము వచ్చే సంవత్సరం వరకు కూడా ఎవరి జాతకాన్ని వారు మీకు నచ్చినటువంటి గురి కలిగినటువంటి ఒక గురువు ద్వారా చక్కగా జాతక విశ్లేషణ చేయించుకొని, ఆ విశ్లేషణ ద్వారా మీకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, విద్యపరంగా అయితే విద్యార్థులకి విద్యపరంగా, సంతానపరంగా సంతానవంతులకి సంతానం కలుగుతుందా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, ఉద్యోగ మార్పులు ఏమన్నా ఉన్నాయా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ధనపరంగా ఎలా ఉంటుంది, ఇల్లు కడతామా లేదా, ఇట్లాంటివి ఎన్నో ఈవెంట్స్ వైజ్ మనకి లగ్నం చూపిస్తుంది, దశలు అంతర్దశలు చూపిస్తాయి. ఇవన్నీ చూపించుకునేటటువంటి అవకాశం మీ అంతటా మీరు తీసుకోవాలి సరైనటువంటి గురు పరంపర ద్వారా. అట్లాగే ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు మరి వారికి కొన్ని కోరికలు ఉంటాయి. వారు ప్రశ్న జ్యోతిష్యం ద్వారా ఏ గురువుతో అయితే ఎప్పుడు మాట్లాడతారో ఆ సమయానుకూలంగా నడిచేటటువంటి లగ్నము ద్వారా వీరి మనసులో ఉన్నటువంటి భావన ఏంటి, అది తీరుతుందా లేదా అనేది అప్పటి గ్రహం యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రశ్న జ్యోతిష్యాన్ని అయినా సరే ఆశ్రయించి, జాతకం ఎవరికి లేనటువంటి వాళ్ళకి ప్రశ్న జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య అనుగ్రహము, దుర్గాదేవి అనుగ్రహము, ముఖ్యంగా ఈశ్వరానుగ్రహము వీరికి శుభ ఫలితాలని కలుగజేస్తుంది ఈ సంవత్సరం అంతా. ఓం సం శరవణ భవాయ నమః.